హలో ఎవ్రీవన్, అందరూ కూడా వినాయక చవితి ఫెస్టివల్ని చాలా హ్యాపీగా అయితే జరుపుకొనే ఉంటారు కదా. నేను కూడా మా ఇంట్లో బుజ్జి కనపైన అయితే పెట్టుకొని చక్కగా ప్రసాదాలన్నీ చేసుకొని పత్రికను పెట్టుకొని వినాయక చవితిని అయితే చాలా సంతోషంగా అయితే జరుపుకున్నాను. పండగ రోజు ఫుల్ హడావుడిగా ఉంటుంది కదా. పండగ అని పేరుకే కానీ పిల్లలతోటి ప్రసాదాలతోటి వంటగదిలోనూ పిల్లల్ని రెడీ చేయడంలోనే టైం అంతా కూడా సరిపోతూ ఉంటుంది. సో నేనైతే పిల్లల్ని చక్కగా రెడీ చేసి మా బుజ్జి వినాయకుడికి అయితే బాగా పూజ అయితే చేసుకున్నాను. మా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ అయితే వినాయక చవితి రోజు మా బుక్స్ అన్నిటినీ కూడా దేవుడి ముందు పెట్టి పసుపు కుంకాలు అయితే రాసేది. అప్పుడైతే అల్లరి చేసేవాళ్ళం, పసుపు కుంకం బుక్స్కి రాయొద్దు అని చెప్పి. ఇప్పుడైతే నేను నా కూతురు బుక్స్లో సేమ్ అయితే రిపీట్ చేస్తున్నాను. ఇక ఇంట్లో పూజనైతే చక్కగా పూర్తి చేసుకొని పిల్లలిద్దరినీ తీసుకొని ఊర్లో పెట్టిన వినాయకుడు బొమ్మ దగ్గరికి అయితే వెళ్ళాను. ఈ సంవత్సరం వినాయకుడు అందరి కోరికల్ని తీర్చి ఏ కష్టాలు రాకుండా చూసుకోవాలని అయితే కోరుకుంటున్నాను.